హాయ్ ఎవ్రీవన్ అండి. ఇవాళ రెసిపీ మామిడికాయ నువ్వుల పచ్చడి అండి. ఇది చెక్కు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకోవాలండి. కోసుకున్నాక ఒక గిన్నె నువ్వులండి, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవి వేయించుకొని పొడి చేసుకోవాలండి. ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక కొన్ని మెంతులు, కొద్దిగా జీలకర్ర, మెంతులు జీలకర్ర వేగాక ఆవాలు వేయాలండి. 2-3 ఎండుమిర్చి, ఎల్లిపాయ పేస్ట్ కలపాలండి. ఎల్లిపాయలు వేగాక పసుపు వేసుకోవాలండి. కొద్దిగా పసుపు ఎక్కువ పడుతుంది, కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు చల్లారాలి ఆయిల్. నువ్వులు ఇలా పొడి చేసుకోవాలండి. చల్లారాకనే పొడి చేయాలి, లేకపోతే ముద్ద ముద్దగా అవుతాయి నువ్వులు. కొద్దిగా సాల్ట్ వేసి పట్టాలి మిక్సీ. ఆవాలు, జీలకర్ర, మెంతులు పొడి అండి. ఇది వేయించుకొని పొడి చేసుకున్నది. ఇందులో పోపు చల్లారాక దీంట్లో కలుపుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువ చూసి వేసుకోవాలండి. మీ రుచికి సరిపడా చూసి వేసుకోండి. ఇప్పుడు నువ్వుల పొడి వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి మొత్తం. మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా చెయ్యితో కలిపితే మంచిగా కలుపుకుంటారండి ముక్కలకి. నువ్వులలో ఉంటుంది కదండి ఆయిల్, నెక్స్ట్ డే బాగా పైకి వచ్చేస్తుంది ఆయిల్. ఇలా అన్ని మసాలాలు పట్టుకుంటాయండి. ఆవ పొడి, మెంతి పొడి ఇవన్నీ పట్టుకుంటాయి. ఇంకా మంచి కలుపుతాయి. ఈ పచ్చడి చిన్న పిల్లలు కూడా తినొచ్చండి, ఇంట్లో కారం ఉండదు కాబట్టి. టూ డేస్ తర్వాత ఆయిల్ పైకి వస్తుందండి. ఇది బాటిల్లో వేసుకోవాలి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ డే ఇలా ఊరుతుందండి, ఆయిల్ పైకి తేలుతుంది. ఎందుకంటే నువ్వులు బాగా వేసాం కదా. ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ డే కలుపుకొని తినొచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది బాటిల్లో వేసుకోవాలండి. 1 ఇయర్ అయినా కానీ ఖరాబ్ కాదండి పచ్చడి. చిన్నపిల్లలు అందరు తింటారు. ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే వేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.